ప్రస్తుత ప్రభుత్వంలో ఎంతవరకు లాభాలు ఉన్నాయి, ఎంతవరకు నష్టాలు ఉన్నాయి? ఆల్రెడీ ప్రభుత్వం నియమించి రెండు నెలలు అవుతున్నా ఇప్పటికీ చాలా మందిలోని ఒక వెల్త్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఆటో డ్రైవర్లు కావచ్చు, వ్యాన్ డ్రైవర్లు కావచ్చు, మాకు ఇది నప్పలేదమ్మా అంటున్నారు. సో దాని గురించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంకుల్ నమస్తే. ఈ ప్రభుత్వం ఎలా ఉంది అనుకుంటున్నారు? ప్రభుత్వం అంటే మాకు ప్రభుత్వం పూర్తిగా మాకు తెలియదు వివరంగా. మేము బతకాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు మేము వెళ్ళేది 4 రోజులు 5 రోజులకి చిన్న వ్యాపారం చేసుకున్నాం బొల్లి మీద. ఆ వెళ్తుంటే ఎక్కడ పడితే అక్కడ కేసులు రాశారు. దేనికి రాస్తున్నారంటే యూనిఫామ్ లేదంటారు. సిటీలో సీట్ బెల్ట్ పెట్టలేము. నేను పక్కన ఇలాగ వెళ్తుంటాం. దానికి ఒక 500 1000 రూపాయలు వేసేది. మేము వెళ్ళేది 400 500కి బేరాలు పెడతాం. వాటిని కూడా ఫుల్గా అది ఆలోచించలేదు. పేదవాడు ఎలా బతకాలని అది ఆలోచించట్లేదు. కేసులు అంటున్నారు, 5000 అంటున్నారు. వాళ్ళ ఇష్టం, నోరుకి ఎంత వస్తుందని చెప్తున్నారు. మేము అతని నుంచి తెచ్చి కట్టాలి. గత ప్రభుత్వంలో కూడా ఇదే జరిగింది. గత ప్రభుత్వంలోని ఎంత ఇది లేదు. మేము చాలా దగ్గర తిరిగాం కానీ మాకు ఇబ్బంది ఉందంటే కొంచెం చూసి ఆలోచించేవారు. ఈ బాబు మా పరిస్థితి ఇది అంటే వాళ్ళకి ఇది లేదు. ఫోటో తీసిడం కేసు ఆ పరిస్థితి కూడా వాళ్ళకి వివరించట్లేదు. వాళ్ళకి కావాల్సింది ఒక ఫోటో తీసి వాళ్ళకి నచ్చిన మ్యాటర్ రాసుకొని కేసు రాశారు. మేము ఇంకా ఏ అవలతో మా చెప్పుకోవాలో తెలియట్లేదు. రోజు తిరుగుతాం, ఫైనాన్స్ కట్టుకోవాలి, రోడ్ ట్యాక్స్ కట్టుకోవాలి, ఇంకా ఇవన్నీ కట్టుకుని కాకుండా ఇంటెదులు కట్టుకోవాలి. ఇవన్నీ చూసుకొని మేము బతకాలంటే చాలా కష్టం. ఎవరో చెప్పుకోవాలి, మాకేం తెలుస్తుంది? మాకు తెలియక మేము రోడ్డు మీద. బేరాలు ఏమైనా అవుతున్నాయండి? అంటే బేరాలు అవుతాయంటే ఏదో సీజన్ అన్ సీజన్ ఉంటుంది. అవన్నీ చూసుకొని నెల వచ్చేసరికి ఇంటెదులో కట్టుకునేసరికి ఒక 5000 2000 మిగిలిపోయి అది కూడా కేసుల ద్వారా పోతుంది. ఒక కేసుకి ఎంత ఇస్తున్నారు? ఆ కేసు వాళ్ళ ఇష్టం. అంటే ఎంత మినిమం ఎంత అనేది లేదు. ఒకప్పుడు మేము తిరిగినప్పుడు డోర్ ఓపెన్ అని కేసు ఉండేది 300 200 తీసుకున్నాం. ఇప్పుడు 5000 కట్టండి. అలా కడితే 5000 అంటే మేము ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? మరి ఎవరిని అడగాలో మాకు తెలియట్లేదు. ఇదే అంటే జనరల్ గా రోడ్డు పైకి ఎక్కాలంటే సామాన్యులు భయపడుతున్నారు. ట్యాక్సీ విషయంలో కావచ్చు, నార్మల్ విషయం. ఒక డ్రైవర్ కి పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెట్రోల్ అది మెయిన్నెస్ లో పోద్దాం. ఇప్పుడు అవతల పెంచారంటే మేము యువతలో తక్కువకి వెళ్ళలేము. మాకు ఎట్టదు కాబట్టి మేము వెళ్ళామని చెప్పేస్తాం. అది ఇబ్బంది కాదు. దాని గురించి కాదు, మేము అసలు రోడ్డు మీదకి వెళ్తే కేసులు పడుతుంది. ఎప్పుడైతే కేసులు రాదు, ఆ కేసులు మేము తట్టుకోలేము. మామూలుగా ఇప్పుడు మేము ఒక 1000 రూపాయల కిరాయికి వెళ్ళామంటే 2000 3000 మిగిలిందా మేము వెళ్ళాం. మాకు రోజు పోతుంది. అది వేరే విషయం. ఇది మట్టుగా కేసులు మట్టుకు విపరీతంగా రాస్తాం. అది ఎవరికైనా తెలిసింటే చెప్పుకుంటే మేము కొద్దిగా బతకాలి. లేదంటే వాళ్ళు అమ్మేసి మేము రోడ్ల మీద కూలి పనిగా పోవాలి. ఆ కూలి పని కూడా దొరకట్లేదు. చాలా మంది ఉండిపోతున్నారు, పనులు దొరకట్లేదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.